బుగ్గు పెట్టి 2 స్టార్టర్ పెట్టాక చెక్ చేశాను. 2 వైర్లో కరెంట్ రావట్లేదు. అలాగనే కార్బన్ కొట్టేశాను ఎల్సీ తీసుకొని పోలెక్కేసి. అయితే వేరే బైక్ దగ్గరికి పోదామన్నాడు. వీడియో ఎక్కువ అవుతుంది కదా అని తక్కువ చేసేసాను. ఓకేనా, వేరే బైక్ కాడికి వెళ్తున్నాము. ఇలాగే దూరం ఉంది కదా అని స్పీడ్లో పెట్టేశాను. చాలా దూరం వచ్చేసాము. ఇప్పుడు ఎక్కిన దానికి వేరే ఇది చూస్తారు కదా. ఇతనికి ఒక 5-6 బోర్లు ఉంటాయి. ఆటోమేటిక్ లేపితే నడుస్తుంది, ఒత్తితే వర్క్ అవ్వట్లేదు. ఓకేనా, ఆటోమేటిక్ మ్యాగ్నెట్కి అయితే ఇచ్చాను. అలాగే ఫీజులు తీసేస్తాను. ఫీజులు తీసేసే ముందు పెద్ద మనిషి చూద్దాం ఒకసారి. ఈ పెద్ద మనిషి ఇతని 5-6 బోర్లు ఉంటాయి. డబ్బులు అయితే ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. పని అయితే దగ్గర నుండి చేయించుకుంటారు. మీరైనా కాదు, ఇతనైనా కాదు, వాళ్ళని చాలామంది అయితే అలాగే చేస్తుంటారు. మరి ఒకసారి అయితే రానని చెప్పేశాను. డబ్బులు తక్కువ ఇస్తే, ఇదివరకు ఒకసారి ఇట్లా వస్తే తక్కువ ఇచ్చిండు, అలాగని రానని చెప్పేశాను. ఓకే, ఇక్కడ అయితే ఆటోమేటిక్ వైర్ అయితే ఉసిపోయింది. కలెక్షన్ ఇచ్చేద్దాం. ఒకవేళ వర్క్ అయిందనుకో అవుతుంది, లేదనుకో మార్చవలసి వస్తుంది. ఓకే, వర్క్ అయిందనుకో బెటరే, కాలేదనుకో మార్చవలసి వస్తుంది. నేనైతే తెగేసి చెప్తాను ఏదైనా సరే ఉంటే, ముందుగానే చెప్పేశాను. ఓకే, పిజిల్ అయితే పెట్టేస్తున్నా. ఓకే, ఆటోమేటిక్గా కరెంట్ వచ్చేసింది. ఓకే, ఆన్ చేశాను. ఇక్కడ ఆన్ చేశాను, చూసిరు కదా, ఆన్ చేశాను. వెళ్ళి చూసుకుంటున్నా, తను బాయ్ అయితే చూసుకుంటుండు. ఇదివరకు ఇట్లా చెప్పాను, ఇదివరకు ఒకసారి వస్తే ఇట్లా అమౌంట్ తక్కువ ఇస్తే చెప్పేశాను. అలాగనే గడికి రానని చెప్పాను. ఓకే, లాస్ట్లో చూపిస్తాను ఎంత అమౌంట్ ఇస్తాడు అనేది. చూడండి, నేను అలాగే ఎందుకు మాట్లాడాను అనేది మీకు అర్థమవుతుంది. ఇంత వర్క్ చేస్తే 200 ఇచ్చాడు. ఈ 200